రేయ్ ఎవర్రా మీరు? సార్ ఇంట్లో రెంట్ దిగడానికి వచ్చాను సార్. అది నేను ఇవ్వను, మీరు దొబ్బేయండి. అదేంటి ఖాళీగానే ఉందిగా? ఇయ్యననింది ఖాళీగా ఉన్నందుకు కాదు, మీరు రూల్స్ బ్రేక్ చేసినందుకు. రూల్స్ బ్రేక్ రూల్స్ చేసామా? బ్రేక్ చేసామా? అదేంటి అసలు దిగనే లేదు. వచ్చిన 2 నిమిషాల్లో మాకు తెలియని రూల్స్ మేము బ్రేక్ చేసామా? గేట్కి నో పార్కింగ్ బోర్డు పెట్టా, దానికి ముందే నువ్వు బైక్ పార్క్ చేసావు. అక్కడే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ పోయింది. సార్ ఇది మరీ టూ మచ్ సార్. రే ఆగు, దిగిన తర్వాత మేము మీ రూల్స్ ఏం బ్రేక్ చేయం సార్. ఈ ఒక్కసారి వదిలేయండి. వదిలేండి సార్. సరే ఈ ఒక్కసారి క్షమిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంతకీ రెంట్ ఎంత? అది మీరు ఎప్పుడు పే చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే టైంకి పే చేస్తే 8,000, డిలే అయ్యే కొద్దీ రోజుకి 2,000 పెరుగుతూ ఉంటుంది. 2,000 అంటే ఇప్పుడు 5 రోజులు డిలే చేస్తే 10,000 రా. నేననింది రోజుకు 2,000 కాదు, రోజు రోజుకి 2,000 పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటి రోజు 2,000, రెండో రోజు 4,000, అదే మూడో రోజు 6,000. ఇలా 10 రోజులు డిలే చేశారనుకోండి, లెక్క మీ ఊహకే వదిలేస్తున్నా. సార్ క్రెడిట్ కార్డు కూడా ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఉండదు సార్. ఇప్పుడు మీ ఫ్లాట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. పర్లేదులేరా, ఇలానే టైం కడతాం అంతే కదా సార్. ఇది జస్ట్ దిగక ముందు, దిగాక ఇంకా చాలా రూల్స్ ఉంటాయి. ఇంకేముంది సార్? మార్నింగ్ 10 తర్వాత వాటర్ రాదు, నైట్ 10 తర్వాత మీరు రాలేరు. సో నీళ్ళని పొదుపుగా వాడుకోండి, పొద్దు పొడవక ముందే వచ్చేయండి. ఆ, ఇంకా మీ రూమ్ స్పేర్ కి నా దగ్గరే ఉంటుంది. అట్ ఎనీ గివెన్ టైం మీ రూమ్ కి నేను రైడ్ చేయొచ్చు. అప్పుడు సిగరెట్ పీకలు కనపన్నా, మందు సీసాలు కనపన్నా బాగోదు. అదే అమ్మాయి కనపడింది అనుకో, సార్ మేము చాలా అమాయకులం సార్. అమ్మాయిలు అబ్బే. ఫ్లాట్ నీట్ గా ఉండాలి, సౌండ్ చేయకూడదు. విజిటర్స్ బైక్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. హేయ్! అరే ఇటు చాలా ఓవర్ చేస్తున్నాడు రా. నువ్వు ఇది రెంటల్ అగ్రిమెంట్ అనుకుంటున్నావా, ఇండియన్ పీనల్ కూడా అనుకుంటున్నావా? మా స్కూల్స్ కాలేజీలో కూడా ఇన్ని రూల్స్ లేవురా రే. నువ్వు నీ తొక్కలో ఫ్లాట్ ఇప్పటి వరకు మీకు రూల్స్ మాత్రమే చెప్పాను. రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుందో చెప్పానా? ఏమవుద్ది? ఎరా అంతా రెడీ కదా? యారా బీర్ కార్టన్ రెడీ, స్టఫ్ రెడీ, మ్యూజిక్ రెడీ. మ్యూజిక్ ఏరా తాగే డాన్స్ చేయవా? కింద ఓనర్ ఉన్నాడు కదరా. అబ్బా అలా అంటావా? అరే మన బ్యాచులర్స్ని అర్థం చేసుకునే ఓనరే ఉండంటావా? రే ఓనర్ వచ్చాడేమోరా. ఓడి అమ్మా. ఏంటి నీ ఫ్రెండా? పరిచయం చేయలేదంట్రా? అంటే అది ఆ. మీ పేరు చైతన్య అండి. హాయ్ చైతన్య, హాయ్ బ్రో. మీటింగ్ యూ. రే నీ ఫ్రెండా? ఇంకా ఆనర్ అనుకుని బీర్ దాయిస్తాను. దొరికేశాంరా. వీరా, నాకు తెలియకుండా సిట్టింగ్ ప్లాన్ చేశారా? రే ఇతను మీ ఫ్రెండ్ కాదా? ఓనర్ రా. ఓడి అమ్మా సత్యం. ఇప్పుడు ఇంటి బయటికి గెంటేస్తారేమో. తీ 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 తీ. మీరు సూపర్ బ్రో. ఏంట్రా నువ్వు మీ ఓనర్ ఎంత చిల్లు అయితే అంత భయపెడిసా? అందరు ఓనర్లు బ్యాచులతో కలవకుండా సాగు కొడితే ఈయన మాత్రం మనతో కలిసిపోయి సాగు కొడతాడు. అదే ఈయనతో వచ్చిన బాధ. ఇప్పుడు నువ్వు తెచ్చిన కార్టన్ బీర్లు ఉన్నాయా, సగం ఈయనే అవచేస్తాడు. కోట్న అంటే గోపు పగిలిపోతుంది. నువ్వే న్యాయం చెప్పు బ్రో. వీడి ఇంటరెంట్ కట్టి ఎన్ని నెలలు అయింది అడుగు. పోనీలే ఫ్రెండ్ కదా అని చెప్పి నేను ఊరుకుంటుంటే నా దగ్గర చీప్ గా బీర్లు దాచేస్తాడు. ఫ్రెండ్ అనుకున్నాను బ్రో. ఊరుకో రవి, ఇప్పటి నుంచి మన ఫ్రెండ్స్ ఓకేనా? ఆడితో కట్టిఫ్ కట్టిఫ్ నీతో బీర్చే. చీర్స్ బ్రో. చియర్స్. హలో ఇట్రా. ఏంటిది? ఏంది నీ బాధ? ఒక ఫ్లాట్ లో ఎంతమంది ఉంటారు? అది నీకెందుకు? ఎందుకంటే ఈ ఫ్లాట్ ఓనర్ని కాబట్టి. హలో ఓనర్ సౌదీలు ఉంటాడు. మమ్మల్ని చూసుకోమని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ పెట్టిండు. నువ్వు ఓనర్ కాదు, అర్థమవుతుందా?